ఇప్పుడు కొన్ని రోజులు వచ్చిన కొత్తలో కాళేశ్వరం అన్నారు. కాళేశ్వరంతో కొన్నాళ్ళు కాలం గడిపారు. ఓకే, శ్వేతపత్రాలు కాళేశ్వరం అయిపోయింది అనేసి అదొకటి. దాని తర్వాత ఏం చేస్తారు, ఫోన్ ట్యాపింగ్ తెరపైకి తీసుకొచ్చారు. దాని తర్వాత దాని గురించి నేను ఎప్పుడేం మాట్లాడను, దానికి అంత నివేదిక రావాలి, దాని గురించి నేను ఏం మాట్లాడినా తప్పే అవుతుంది అనేసి ఇప్పుడు అంటున్నాడు. ఇదే ఎస్ అంటే అది అధికారులు చూసుకుంటారు ఏం జరిగింది, ఎవరున్నారు, అసలు ఏంది, వాటి నేను ఏం మాట్లాడినా బాగుండదు ఇప్పుడు అనేది రెండు అయిపోయింది. దాంతో కొన్నాళ్ళు కాలం గడిచింది. మీడియాలో బ్యాన్ ఐటమ్స్ కావచ్చు, వార్తలు కథనాలు వండి వార్చారు, లీకేజీలు అసలు మొత్తం ఇంకా పేపర్లు మీడియాలోనే జరుగుతాయి మొత్తం కేసులు విచారణ. దాని తర్వాత అదైపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కవిత కేసు గురించి మాట్లాడారు. అసలు కవిత కేసుకి తెలంగాణకు ఏమి సంబంధం అనేసి ఇప్పుడు కరెక్ట్ అంటే భలే టైం బీయింగ్గా మాట్లాడుతుంటారు. ఇప్పుడు అది ఢిల్లీకి సంబంధించిన ఇష్యూ, ఈడ తీసుకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు అనేసి బీజేపీలను మాట్లాడుతున్నారు. మూడో అంశం తీసుకొచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఇలా రిజర్వేషన్ అనే విషయాన్ని తీసుకొచ్చి ఎత్తేస్తారు అట అనేసి ప్రజల ముందుకు తెస్తున్నారు. కానీ మేము ఏం చేస్తాము, మేము ఇస్తామంటున్నాం కదా, అందుకే కదా దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాం కదా అని కూడా చెప్తున్నారు. అంటే డిఫెన్స్లో పడ్డారా, ప్రజలు చెప్పింది నమ్ముతలేరు అనుకుంటున్నారా, అసలు ఏమనుకుంటున్నారు? అది చాలా స్పష్టంగా ఉంది. ప్రజలు అవకాశం ఇచ్చారు నమ్మి, అది కూడా చాలా తక్కువ 1.8% డిఫరెన్స్. అది ఆ భ్రమ తొలగిపోయింది ఈ 100 రోజుల్లో చేస్తూ ఉంది. ఇది చరిత్రలో ఎప్పుడు ఇట్లా కాల ఇంత తొందరగా. సాధారణంగా అవకాశం ఇస్తారు జనం చేయడానికి, కానీ వీళ్ళు ఉరుకులు పరుగులు ఏవో సూర్యుని చంద్రుని తీసుకొచ్చి చేతిలో పెట్టినట్టు ఉరికినరు. అధికారంలోకి రాగానే మంత్రులు కాగానే అంత పర్ఫెక్ట్ అయిపోయినారు అన్ని సబ్జెక్టులలో. అంతకుముందు 10 ఏళ్ళలో ఎవ్వరూ మాట్లాడలే ఈ మహానుభావులు. ఇట్లా ఇక్కడ తప్పు జరిగింది, అక్కడ తప్పు జరిగింది, ఇప్పుడు చెప్పేటి అన్ని ఆరోపణలు. ఎవరైనా చూడండి అమ్మా, దేశ నాయకులను కూడా ఉపయోగించుకున్నారు. దురదృష్టం. కాళేశ్వరం ప్రాజెక్టు 93,000 కోట్లు ఖర్చు అయింది. ఓకే, దాని విషయం డీటెయిల్గా మాట్లాడినప్పుడు చెప్తాను. ఒకటే విషయం, అది కేవలం ఒక్క బ్యారాజ్లో ఇప్పుడు 140 టీఎంసీల రిజర్వాయర్ కెపాసిటీ పెంచాం. వందల మైళ్ళ కెనాల్స్ ఉన్నాయి, టనెల్స్ ఉన్నాయి, తర్వాత పైప్ లైన్స్ ఉన్నాయి. దీని అందరికీ 93. ఆ ఒక్క బరాజులో 3,000 కోట్లు ఖర్చు పెట్టే బరాజులో 80 పిల్లర్లలో 3 పిల్లర్లకు నష్టం జరిగితే 3,000 కోట్ల దాంట్లో 80 పిల్లర్లలో 3 పిల్లర్లకు మొత్తం కాస్ట్ ఎంత అవుతుంది? 300 కోట్లు అవుతుంది. మాట చెప్తున్నాను. అది వ్యవస్థ ఉంది, చూసుకుంటుంది. అందుకే కదా మీరేదో అన్నారు, మీరు ఏదైనా చేయండి, ఎంక్వైరీ చేయించండి అని చెప్పారు. అంతే కదా, మేము వెనుకబడలేదు కదా. చేసేప్పుడు ఎవరైనా జ్ఞానం ఉన్నాడు 300 కోట్లు ఖర్చు అయిన దాంట్లో వచ్చిన సమస్యను 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్తే ఏమైనా అర్థం ఉందా? ఏదో రకంగా ప్రజలు నమ్మే విధంగా చేయడమే కావాల్సింది. అధికారంలోకి వచ్చారు, నేనేం కాదనలేదు కదా. అయ్యో, వాళ్ళు నమ్మించగలిగారు తాత్కాలికంగా. ఇప్పుడు అదే జనం మళ్ళీ నమ్ముతలేరని మేము అంటున్నాం, నమ్మకూడదని చెప్తున్నాం. ఇంకొక మంత్రి మాట్లాడుతూ మేము వచ్చి ఎన్నాళ్ళు అయింది, ఇస్తాము మెల్లగా, కొంచెం మాకు వ్యవధి ఇవ్వండి. మంత్రాలు చేస్తామా, మంత్రాలు చేయాలన్నా కూడా దానికి ఒక 3-4 నెలల వ్యవధి ఉంటుంది. అవునా? దానికో చేతబడులు చేయాలన్న టైం పడుతుంది, మంత్రాలు చేయాలని టైం పడుతుంది. మా దగ్గర మాయా మంత్రాలు ఏమీ లేవు, చేస్తాము ఉన్నాం కదా, ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది కదా. మరి 5 ఏళ్ళ టైం ఉంటుందని తెలిసి మాయమంత్రాలు పనిచేయని చెప్పి తొందరగా కాదని చెప్పి ఎప్పుడు తెలుసుకున్నామయ్యా? మొదటి ఎన్నికల కొద్దిగా ఆగటమ్మా. ఎన్నికల ముందు ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఇవి తెలివయా? ఎన్నికల ముందు ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఏది ఎప్పుడు సాధ్యమవుతుందో ఆలోచన చేయకుండానే చెప్పిండ్రా? మీరే చెప్పిండ్రు కదా, మేమేం అనడం లేదు కదా. ఇవాళ కొత్తది ఇమ్మండం లేదు కదా. మీరు చెప్పంది ఇమ్మంటున్నావా? చెప్పంది ఇమ్మనేది ఉంటే 420 హామీలు ఉన్నాయి. తర్వాత 5 న్యాయసూత్రాలు దేశం చేసింది. ఇంకా దానికి పార్లమెంట్ ఎలక్షన్లో ఇంకో 23 హామీలు ఇచ్చారు 2 రోజుల కింద. సిగ్గుచేట ఆ మాటలు మాట్లాడితే. మీరు చెప్పింది 100 రోజుల్లో చేస్తామని చేయమని అడగడం తప్ప, చేయలేకపోవడానికి మేమన్నా మంత్రగాళ్ళం అంటే బుద్ధి తక్కువడే అంటాడు, కానీ బుద్ధున్నాడు అంటాడు ఎవడన్నా? అందాదా? ఈ ఆర్థిక పరిస్థితి కానీ, ఇప్పుడున్న వెల్ఫేర్ పథకాలు కానీ, కొత్తగా మేము ప్రతిపాదించిన పథకాలు కానీ, వీటన్నిటిని క్షుణ్ణంగా ఆలోచన చేసి అవకాశాలు ఎట్లా వస్తాయని చూసి చెప్పాల్సిన బాధ్యతను విస్మరించి అధికారం కోసం తప్పులు చెప్పి
అబద్ధాలు చెప్పి వచ్చిన తర్వాత న్యాయసూత్రాలు బలిస్తావు. అందులో ఏ పార్టీ ఏమో ఇన్ని రోజులు పరిపాలనలో ఉన్న పార్టీ. మీరు ఎప్పుడు వచ్చారు? మీ అవగాహన ఏంది? మీ అనుభవం ఏంది? ఏమో చేయకుంటారు కదా, ఇంకా అయిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకా 2-3 రోజులు అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయాయి. అవును, దాని తర్వాత ఎవరు అడుగుతారు? అదే కదా మరి. అందుకే కదా మోసం చేస్తున్నారని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్. ప్రజల ముందు మాట్లాడే ధైర్యం లేక వాస్తవాలు వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. ఇప్పుడు ఏదో మంత్రాలతో అవుతుందా? మొన్ననే వచ్చినాం కదా, అదే మంత్రాలు చేయడానికి కూడా టైం పడుతుంది. అదే పెళ్ళయింది ఇప్పుడే అట. మాటలు ఏం మాటలు అవి? అరే మొన్ననే పెళ్ళైంది, కాస్త సంసారం చేద్దా, ఇది కాదా, పోతే ఓ టైం ఉందో పిల్లగానో పిల్లను కననీయాలి కదా, ఎందుకు అంత ఆరాటము? సంసారం మొన్ననే పెళ్ళైంది, సంసారం చేద్దాం. మొన్ననే కదా వచ్చింది, ఇంకా బాగా డబుల్ ఆరు కాదు ఇంకేదో ఆరు పెట్టి డబ్బులు సంపాదించాలి కదా. వాళ్ళ అదే దృష్టి ఉన్నది. అంత తప్ప ప్రజల అవసరాల మీద దృష్టి ఉంటే మొదలు ఈ మాట చెప్పేవాళ్ళే కాదు. సాధ్యమవుతుందా లేదని ఆలోచించేవాళ్ళు. ఒకవేళ గతంలో ఉన్న వెల్ఫేర్ మేజర్స్ ఏదైనా ఉంటే దీంట్లో ఇది కోత పెడతాం, ఇగో ఇవి ఇస్తామని చెప్పాలి. అది చెప్పలేదే. చేస్తున్నారు కదా, ఇవ్వట్లేదు కదా. గతంలో ఉన్న వెల్ఫేర్ మేజర్స్ ఈ మాత్రం కొద్దిగా ఇచ్చిన దానికి కూడా అవి అవి పూర్తి చేయలేదు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికీ. గతంలో కూడా మీ ముందు అన్నట్టున్నాను, ఏది 100 రోజుల్లో ఇస్తామన్నది రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు 27న బంద్ చేశారు ఈసీకి పోయి. 9వ తారీఖు ఇస్తామన్నారు. మరి ఈ 9వ తేదీ నుంచి ఇవాల్టి వరకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల ముందుకు ఎలక్షన్ ఇంకా 2 రోజులు ఉన్నది కదా, మీరు శ్వేతపత్రం తీసుకొని రండి. ఇగో ఈ పూర్తి మా దగ్గర డబ్బులు లేకుండా మేము గిదీనికే ఇంపార్టెంట్గా ఇచ్చినాం అనేది రుజువు చేయండి. విత్తనాలు వేసే టైంలో రైతుకు అవసరం ఉన్న సమయంలో డబ్బులు ఇవ్వకుండా కోతలకు వచ్చిన తర్వాత డబ్బులు ఇద్దామనే పదన మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు తప్ప. ఉద్యోగుల జీతాలు ఇచ్చినాం కదా, ఉద్యోగులకి పెన్షన్లు ఇచ్చినాం కదా టైంకి. ఓహో, ఇక ఇంతకుముందు ఇవ్వలే కదా, ఇప్పుడు ఇచ్చినాం కదా. ఒక్క నిమిషం, ఏం మాట్లాడతారమ్మా మీరు కూడా? ప్రతి నెల ఓ 2 రోజులు వెనక ముందైనా ఇవ్వందే నడిచిందా? ఉద్యోగులకు 6 నెలలు పెట్టిందా? ఒక్క నిమిషం అమ్మ, ఉద్యోగులకు జీతాలు 6 నెలలు పెట్టిందా? ఎవరైనా ఆపిందా? ఈ మాట ఎట్లా వస్తుంది? ఫస్ట్ నాడు కాకపోతే 3వ తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు వస్తుంది. వచ్చింది, ఓకే, ఫస్ట్ నాడు ఇవ్వాల్సి ఉండే, ఇవ్వలేదు అనుకుందాం కొన్ని సందర్భాలలో. ఇప్పుడు మీరు ఇస్తున్నారు, మేము ఇస్తున్నాం, కానీ మీరు 9వ తారీఖు నాడు ఇస్తామని ఎందుకు చెప్పినారు? డబ్బులు లేవనట్లే చెప్తున్నారు. ఓకే, డబ్బులు లేవు, మరి నువ్వేమి ఇచ్చినావు చూపు. ఊరికే శాలరీస్ ఇచ్చాము మిగతా వాళ్ళు ఇవ్వనట్టు. శాలరీస్ ఎవ్రీ మంత్ ఇవ్వాల్సిందే కదా వెనక ముందు. ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాం, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి. ప్రయారిటీ ఇస్తే 6 నెలలు అయిద్దా పేమెంట్కు? 9వ తారీఖు ఇస్తానన్నది నువ్వు, అందుకే తీయ. మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇస్తే బయటపడుతుంది కదా, ఇవాళ కాకపోయినా రేపైనా. ఎట్లాగో ఆలస్యం చేస్తారు ప్రభుత్వంలో, మాకు తెలియదా? సమాచారం తొందరగా వస్తుందా? ఇదే పోయిన గవర్నమెంట్లో డిసెంబర్లో మొదలు పెడితే 6 నెలల వ్యవధి చేసిరు. మేము అట్లా కాదు, అంతా కలిపి రైతు బంధు, అప్పుడు రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా 6 నెలల పీరియడ్ చేసేవాళ్ళు. కానీ మా ప్రభుత్వం మాత్రం అన్ని కలిపి నెల రోజుల్లో మే వరకు మేము క్లియర్ చేసేసాము అని చెప్తున్నారు. రైతు భరోసా ఇచ్చామని చెప్తున్నారు. విషయం ఏంటంటే రైతు బంధు కూడా 15,000 ఎక్కడ ఇచ్చారమ్మా? లేదు కదా. 12,000 ఇచ్చారా? ఏది లీజ్ ఫార్మర్స్కి ఇచ్చారా? లేదు కదా. కాదు, 7 సంవత్సరాల నుంచి రైతు భరోసా రైతు బంధు ఇస్తూ ఉంటే ఇవాళ కొత్తగా వచ్చి ఏదో 3 నెలలు పెట్టింది, 4 నెలలు పెట్టింది, వాళ్ళకి తెలియదా? రెగ్యులర్గా వచ్చేది తెలుసు కదా. ఒకసారి ఆలస్యమైనంత మాత్రాన దాన్ని సాకుగా ఎందుకు తీసుకుంటున్నావు? నీకు ధైర్యం ఎందుకు లేదు? నువ్వు ఇస్తారని ఎందుకు అన్నావు? ఎందుకు ఇవ్వలేదు? మేము అనేది అది, అంతే కదా. నేను ఇమ్మని చెప్పామా? ప్రజలు అడిగారా 9వ తారీఖు మని? చెప్పండి. మళ్ళీ ఇప్పుడు ఈ మాట మాట్లాడతావు, మోసగిస్తే బండకేసి కొట్టమని. బండకేసుకో చెప్పులతోటి కొడతావు అన్నాడు ఆ మహానుభావుడు. ఇవన్నీ రావాలి కదా చర్చకు.